ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మహేష్ రాజమౌళి సినిమా స్టోరీ లాక్ అయిందా? కీరవాణి ఇచ్చిన స్టేట్మెంట్ మహేష్ ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేసిందా? మ్యూజిక్ వర్క్ టెస్ట్ షూట్స్ ఎప్పుడు మొదలవుతున్నాయి? SSMB 29 ఎప్పుడు స్టార్ట్ అవుతుందో మొన్నటి వరకు క్లారిటీ లేకుండా ఉంది. హీరోయిన్ గా రాజమౌళి ఇండోనేషియన్ గర్ల్ చెల్సియా ఇస్లాన్ ను తీసుకున్నాడు అన్నారు. అది అవునో కాదో ఇప్పటి వరకు తెలియదు. బట్ రూమర్ అయితే గట్టిగానే సర్క్యులేట్ అవుతుంది. తాజాగా కీరవాణి ఇచ్చిన స్టేట్మెంట్ తో తెలిసింది ఏంటంటే ఇప్పటికే స్టోరీ లాక్ అయింది అని. బుర్రా సాయి మాధవ్ డైలాగ్ రైటర్ గా పనిచేస్తున్నారు. రాజమౌళి అప్కమింగ్ సినిమాకు కీరవాణి ఇప్పటి వరకు మ్యూజిక్ పనులు మొదలు పెట్టలేదు. కాకపోతే సినిమా తాలూకు టెస్ట్ షూట్స్ అయితే జరుగుతున్నాయి. జూలై లేదా ఆగస్టులో మ్యూజిక్ వర్క్ స్టార్ట్ చేస్తారు అంటున్నారు. RRR వచ్చినట్లుగానే ఈ సినిమాకు మ్యూజిక్ పరంగా మళ్ళీ ఆస్కార్ కొట్టాలి అనే కసి కీరవాణిలో కనిపిస్తోంది. SSMB 29 లో మనం సరికొత్త మహేష్ బాబును చూడబోతున్నాం. అటు రాజమౌళి సైతం ఇండియన్ సినీ ఫార్మేట్ ను పూర్తిగా పక్కన పెట్టి సినిమా చేసే ఆలోచనలు అయితే లేడు. ఎందుకంటే మన ఇండియన్ ఫార్మేట్ లోనే ఈ ప్రాజెక్ట్ ను టేకప్ చేయాలని చూస్తున్నాడు. అంటే భారతీయ పాత్రలకు హాలీవుడ్ నటీనట్లు జత కాబోతున్నారు. తాజాగా అందుతున్న అప్డేట్ ప్రకారం ఈ ఏడాది అక్టోబర్ దసరా ముహూర్తానికి ఫస్ట్ షూట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ సీనియర్ హీరోలతో పాటు టాప్ హీరోలు కూడా సెంటిమెంట్ ను నమ్ముకుంటున్నారా? కమర్షియల్ ఫిల్మ్స్ లో సెంటిమెంట్ యాంగిల్ చొప్పించడం ద్వారా దర్శకులు గట్టిగా వర్కౌట్ చేసుకుంటున్నారు అనే కామెంట్ ఉంది. అయితే రీసెంట్ గా సెంటిమెంట్ తో నెగ్గుకొస్తున్న ఆ హీరోలెవరు? టాలీవుడ్ సీనియర్ హీరోలెవరు ఇప్పట్లో సెంటిమెంట్ టచ్ ను వదిలిపెట్టేటట్లుగా లేరు. ఎవరికి నచ్చిన ఫ్యామిలీ సెంటిమెంట్ ను వారు పాటిస్తూనే ఉన్నారు. ఆల్మోస్ట్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోయిజం అంతా దీనిపైనే నడుస్తోంది. రజనీకాంత్ పెద్దన్నతో పాటు మొన్నటి జైలర్లోనూ ఫ్యామిలీ సెంటిమెంట్ నమ్ముకునే సినిమాలు చేసుకుంటూ పోయాడు. పెద్దన్నలో సిస్టర్ సెంటిమెంట్ ఫెయిల్ అయితే జైలర్లో ఫాదర్ సెంటిమెంట్ సక్సెస్ అయింది. వెట్టాయంలోనూ సెంటిమెంట్ విత్ యాక్షన్ ని నమ్ముకున్నాడట. చిరంజీవి సినిమాలు ముందు నుంచి సిస్టర్ సెంటిమెంట్ తోనే ఎక్కువగా నోటెడ్ అవుతూ వచ్చాయి. కానీ ఆ తర్వాత ఆ కంటిన్యూటీ ఇవ్వలేకపోయాడు. బాలయ్య బాబు భగవంత్ కేసరిలో బాబాయ్ కూతుళ్ల అనుబంధం చుట్టూ తన సినిమా కథను నడిపించాడు. దీనికి అనిల్ రావిపూడి మార్క్ కామెడీ టచ్ ఉండడంతో అది ఫిల్మ్ కు పెద్ద అసెట్ గా మారింది. ఇప్పుడు అఖండ 2లోనూ ఇదే ఉండబోతోంది. పుష్ప 2లో ఫ్యామిలీ సెంటిమెంట్ ని రివెంజ్ బ్యాక్ డ్రాప్ తో తీసేలా సుకుమార్ స్టోరీని తయారు చేసుకుని మన ముందుకు రాబోతున్నాడు. ఫస్ట్ పార్ట్ లో శ్రీవల్లిని హైలైట్ చేసిన సుక్కు సెకండ్ పార్ట్ లో ఆమె పాత్రను కీల్చేయడం ద్వారా హీరోలోని రౌద్రాన్ని చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక్కడ సీనియర్ లీడింగ్ హీరోలనే కాదు ఎవరైనా సరే యాక్షన్ కు సెంటిమెంట్ ను జోడిస్తూ హిట్లు కొడుతున్నారు. మారిన ట్రెండ్ లో ఆల్ ఎలిమెంట్స్ చేంజ్ అవుతున్నా ఈ సెంటిమెంట్ మాత్రం ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది.